ఛానల్ మానిటైజ్ అయిపోయింది. నా వీడియోస్ ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఇంకా మీరిచ్చిన స్ఫూర్తితో మంచి వీడియోస్ అంటే మీకు ఏది అనిపించినా సద్విమర్శ చేయండి. ప్రతి ఒక్కరూ ఇంకా నాలాగా ప్యాషన్ ఉన్న వాళ్ళు ముందుకు రావడానికి అవకాశం ఉంటుంది. ఇంకా అలాగే ఈరోజు నాకు చాలా విశేషమైన రోజు. ఎందుకంటే ఈ శ్రీదేవి చిన్ననాటి స్నేహితులు హైదరాబాద్ సిద్దిపేట నుండి వస్తున్నారు. వాళ్ళందరితో కలిసి ఇప్పుడు శ్రీదేవి ఏం చేస్తుందో తెలియదు. సో వాళ్ళతో కలిసి ముచ్చట్లు, సరదాగా ఇంకేదన్నా డిషెస్ అట్లా ఏదో మొత్తానికైతే తెలియదు. మొత్తానికైతే ఈరోజు అంతా ఎంజాయ్ చేస్తాం. చిన్ననాటి స్నేహితురాళ్లతో కలిసి. అంటే స్నేహము చాలా గొప్పదండి అంటారు కదా, స్నేహమేరా జీవితం స్నేహమేరా శాశ్వతం కదా. అది చిన్నప్పటి స్నేహం అనేది లైఫ్ లాంగ్, అంటే ఈ ఊపిరి ఉన్నంత వరకు ఆ జ్ఞాపకాలు ఉంటాయి అన్నమాట. సో వాళ్ళందరూ వస్తున్నారు. ఇంకా మేమేం చేస్తామో అది మీరు చూడాలి. ఇలాంటి చిన్న సెలబ్రేషన్స్ మన వయసున్న వాళ్ళు కానీ, మనకంటే చిన్నవాళ్ళు కానీ, మనకంటే పెద్దవాళ్ళు కానీ అలా స్నేహితురాళ్ళని అప్పుడప్పుడు పిలుచుకోవాలి, ఎంజాయ్ చేయాలి. అప్పుడు మనకు ఒక బూస్టప్ అవుతుంది అన్నమాట, మన బాడీ కానీ మన మనసు కానీ. సో మేము ఇంకా వాళ్ళు రావడానికి కొంచెం టైం ఉంది. వాళ్ళు వచ్చేస్తారు. వచ్చేసిన తర్వాత మిగతా ఏం జరిగిందనేది మీకు డెఫినెట్గా అన్నీ చూపిస్తాను. తప్పకుండా ఈ వీడియో ప్రతి ఒక్కరూ చూడండి. దుబాయ్ నుండి వచ్చినా తొందరగా వస్తారే, దుబాయ్ నుండి వచ్చినా తొందరగా కొంచెం పురుగులా వచ్చిన మేము ఇందాక కాయలు కాపులే అన్నీ అయిపోయింది. సూపర్ సూపర్ జీవితం స్నేహమేరా శాశ్వతం. మనం దాదాపు అందరం సంగీత కళాకారులు ఏమనుకుంటాం. కంటిన్యూ తాగితే అన్నీ ఎగిరిపోతాయి. రాగానే ఇది పనిచేస్తుంది. ఓకేనా? ఏమైతే అనితో మీకు రైట్. ఓకే, ఐదు తీసుకెళ్ళి నేను తీసుకొస్తాను. రెండు తీసుకొస్తాను నేను, అవి కలిపి తీసుకొస్తాను. అయ్యో తాగుండే మంచిది, అది చాలా అందులోకున్నది. ఇంకా లేదా పని వేస్తే మళ్ళీ వేడి చేయరాదు అన్నట్టు. వస్తున్నానే వస్తున్నాయి. మర్యాద చేయాలి కదా, అందుకని ఇక్కడ పెట్టాలా మీకు? సో నా చిన్ననాటి నేస్తాలతో ఈరోజు అద్భుతంగా, అంటే తెలంగాణ స్పెషల్, వెరీ స్పెషల్. నాకు తెలిసి యూట్యూబ్ స్క్రీన్లో ఆల్మోస్ట్ ఒక 2-3 వీడియోస్ ఉంటాయి కావచ్చు. అది కూడా నాకు డౌటే, అయినా పర్వాలేదు. తప్పకుండా దీన్ని ఏమంటారంటే రైల్ పలారం అంట. దీనికి ఆ పేరు ఎందుకు పెట్టారో నేను చాలా ఆలోచించినాను కానీ దొరకలేదు నాకు కారణం కదా అని. రైల్ పలారం అంటారు. తెలంగాణ వెరీ స్పెషల్. సో ఇప్పుడు ఈ రైల్ పలారానికి కావాల్సిన పదార్థాలు బియ్యం పిండి, తర్వాత శనగపప్పు, పెసరపప్పు రెండు కలిపి నానబెట్టి పెట్టుకున్నాము. తర్వాత ఆవాలు, జీలకర్ర, ఆనియన్స్, ఆయిల్, తర్వాత ఇంకా పచ్చిమిర్చి, కొత్తిమీర, యాజ్ యూజువల్
కరివేపాకు ఇవి అనమాట. దీంతోనే ప్రొసీజర్ ఎట్లా చేస్తారో నాన్నేస్తాను చెప్తుంది. ఎట్లా చేస్తారు మీరు చేసేసి ఓకే. ఆనియన్స్ ఇప్పుడే కడిగి వద్దా చాలాసేపు ఉండదా? ఓకే ఓకే సరే సరే. తర్వాత వేలేదా? ఒక గ్లాసు బియ్యం పిండి తీసుకుంటే ఒక గ్లాస్ వాటర్ పోసి కొంచెం సాల్ట్ వేసుకున్నాం. ఇందులో కొంచెం సాల్ట్. ఓకే సాల్ట్ ఇవే రైట్. పెట్టే ప్రశాంతి యూట్యూబ్ మొత్తం ఉప్పు వేసుకోవాలి. వాటర్ ఎన్ని తీసుకున్నాం? వాటర్ ఒక గ్లాస్ పిండికి ఒక గ్లాస్ వాటర్. ఒక గ్లాస్ వాటర్. మనం ఎన్ని గ్లాసులు తీసుకున్నాం? 2 గ్లాసుల 2 గ్లాసుల పిండికి 2 గ్లాసుల వాటర్ తీసుకున్నాం. ఇది కొంచెం సాల్ట్ వేసి కొంచెం పిండి ఉప్పాలి. తీసుకొస్తా ఓకేనా? చెప్పి నువ్వు చెప్పే. అందులో నీళ్ళు వాటర్ మరుగుతున్నాయి, అప్పుడు బియ్యం పిండి వేసి కలిపి ఒక 5 minutes మూత పెట్టాలి. కొంచెం కలపాలి. కలిపిన తర్వాత ఒక 5 minutes మూత పెట్టాలి. కలపవాలి. మొత్తం కలుపుతారు. కొంచెం ఇట్లా ఇది వెరీ వెరీ స్పెషల్, వెరీ వెరీ రిస్కీ. తర్వాత ఒక గిన్నెలోకి తీసుకొని జాగ్రత్తగా చూడండి. వెరీ వెరీ స్పెషల్. ఇది అంటే రైల్ పలారం పేరు. ఇంకా ఎందుకో నాకు తెలియదు మరి, కాకపోతే అదే అంటారు. అది చాలా వెరీ వెరీ హెల్దీ రెసిపీ అండ్ వెరీ వెరీ స్పెషల్ రెసిపీ అనమాట. సో అక్కడ పిండి ఉప్పడం అయిపోయింది తెలుసు కదా. వాటర్ మరిగేటప్పుడు పిండి మనం అందులో పోసుకోవాలి. దాన్ని మంచిగా జాగ్రత్తగా కలిపి స్టవ్ ఆఫ్ చేసేసుకొని అది కొంచెం చల్లారాలి కదా. చల్లారిన తర్వాత చపాతీ పిండి లాగా తీసుకొని చిన్న చిన్న బాల్స్ చేయాలి. ఓకే ఓకే. ఇప్పుడు ఆయిల్తో మనం కొంచెం పైన ఆయిల్ వేసేసి ఇప్పుడు అసలు ప్రొసీజర్ స్టార్ట్ అవుతుంది. అన్ని చిన్న చిన్న బాల్స్ చేయాలి. చూడండి కనిపిస్తుందా పిండి? సో మనం కొంచెం చేతికి ఆయిల్ అందరం రైట్గా పిండి గుంపులు గుంపులు ఉన్నాం కాబట్టి మీరు భయపడకండి. ఏకదాటిగా వేస్తున్నాం కాబట్టి. సో రైలు పలారం అంటే ఎందుకు ఆ పేరు పెట్టిన ఒక డౌట్ వచ్చింది. కానీ ఇంత హ్యాపీగా సరదా ఉన్నాం కదా, దేవుడు దాని గురించి క్లారిటీ ఇచ్చిండండి. ఎందుకు చెప్పే దేంతో పోలిస్తాం? చోలే పెద్దగా ఉంటాయి కదా, రెడ్డి శనగలు. చిన్న శనగలు లాగా అన్నయ్య. ఆ చిన్న శనగల సైజులో మనం ఈ బాల్స్ చేసుకోవాలన్నమాట. అయితే ఇందాక ఈ రైలు పలారం ఎందుకని పెట్టిను ఈ పేరు అనేది అర్థం కాలేదు. కానీ మేము అందరం కలిసినాం కదా, మేమందరం వెరీ క్లెవర్ స్టూడెంట్స్ కాబట్టి ఇన్నేళ్లకు తెలిపిన దీనికి సమాధానం దొరికింది. వీడియో చూసే వాళ్ళందరూ వినాల్సిందే. ఇందిరా చెప్పు ఇందిరా, ఎందుకంటే మనం ట్రైన్ లో జర్నీ చేస్తే లాంగ్ మెల్లగా పోతుంటది కదా, ట్రైన్ చాలా లేట్ ఉంటది కదా. ఇది కూడా ప్రాసెస్ కూడా అట్లనే ఉంటది. అందుకే రైలు పలారం అని పేరు వచ్చింది. మేము కలుపుకున్నామండి ఈ వీడియోలో, మేము కలుపుకున్నాం అన్నమాట ఇది. సో ఇట్లా అన్ని చిన్న చిన్న శనగల సైజులో ఈ బాల్స్ వేసుకోవాలి. చూపించు. ఇంత లెంది ప్రొసీజర్ కాబట్టి ఈ పేరు అన్నమాట. అంతే. సో ఇక్కడ మొత్తం మన రైలు పలారానికి కావాల్సిన బాల్స్ అన్ని రెడీ అవుతున్నాయండి. సూపర్ గా ఉంటుంది చూడండి. ఇప్పుడు దానికి మనకి ఇంకా చాలా పెద్ద ప్రొసీజర్ ఉంది. శనగపప్పు పెసరపప్పు అంటే 1/2 గ్లాస్ పెసరపప్పు, 1/2 గ్లాసు శనగపప్పు అంటే ఈ 2 గ్లాసుల పిండికి తీసుకున్నాం అనమాట. దీన్ని ఏం చేయాలంటే ఇది మిక్సీ పట్టాలి. కొంచెం బరకగా పట్టాలి కదా, బరకగా మిక్సీ పట్టాలి.
పట్టిన తర్వాత మళ్ళీ దీన్ని ఆయిల్లో మనం బాగా వేయించాలి. ఏదైతే ముద్దల గారెల పిండిలాగా వస్తుంది కదా, కానీ ఇది మొత్తం పొడి అయ్యేంత వరకు మనం ఆయిల్లో వేయించాలి. ఈ ప్రొసీజర్ మళ్ళీ మీకు చూపించేస్తాం ఇది మిక్సీ పట్టిన తర్వాత. వాళ్ళు చేసేది మన కోసమే గురు బ్రహ్మ గురు విష్ణు అది లేదా అని పైన అది కడుతుండే కదా. అదే చెప్పిన అందుకోసమని బాగా అయింది. లక్ష్మీబాయి టీచర్ ఒకటే రోజు పోయినా ఫస్ట్ ప్రీ ప్రైమరీ నేను నంది వెంకట సార్ స్కూల్లో చదివి. అవునవును, గుడ్డి సార్ అని సన్నగా ఎప్పుడు బరిగా చెప్తానే ఉంటుండే కట్టే లేడుతో చెప్తానే ఉంటుండే. సురుకు సురుకు అంటుండే తెలుసా. అట్లే ఉంటుండే సన్నగా తర్వాత ప్రీ ప్రైమరీ అట్లా. తర్వాత ప్రైమరీ మనము వచ్చేసరికి సిక్స్త్ నుండి రాజేశ్వర సార్ కానీ మొన్న ఆ సార్ ఎవరో ఫోటో కొత్త బిల్డింగ్ కట్టిన సబ్జెక్ట్ వైజ్ తెలుగులో మార్క్స్ ఎక్కువ వచ్చిన వాళ్ళకి కొన్ని రోజులు అట్లా మనకు అక్కడ అసెంబ్లీ ఎదురు చేసి సబ్జెక్ట్ వైజ్ కూడా మనకు రిపోర్ట్స్ చూసి చెట్టు కింద మీటింగ్ అయితే సూపర్. ఏ స్కూల్ మనకి ఇప్పుడున్నంత ఫెసిలిటీ అప్పుడు ఉండే. ఒక రోజు తోట పని, ఒక రోజు మనం నేర్చుకుంటే ఎన్ని కుట్లు ఆడుకుందరు బాధ బయట కంపల్సరీ జామకాయ తోటల నేనైతే అక్కడ నాన్న ఆఫీస్ ఉంటుండే కదా, జామకాయలు కొడుకుదు నేను అక్కడ కానీ ఎంత బాగుంటుంది టేస్ట్. ఇంకా మనం ఏది కావాలో మనమే చెప్పుదాం. డబ్బులు ఇచ్చి 5 పైసలు ఇస్తే ఒక కాయ ఇస్తుండే, 10 పైసలు ఇస్తే ఒక కాయ. పోస్ట్ ఆఫీస్ లో అంజన్ టీచర్ వాళ్ళ ఇంటి వెనక కూడా తిరుకోవాలి ఇంట్లో నేను ఒక మీ తాత వాళ్ళ షాప్ కచ్చోళ్ళు ఒక 10 అనిపించి లోపలికి పోతే ఎంత వాళ్ళ బయట కష్టం లోపలికి పోతుంది. కనకాంబరాలు వాళ్ళ ఇంట్లో కూడా 10 పైసలు ఇస్తే నీ కనకాంబరాలు. నేను ఎన్నో సార్లు శనగల సైజు లో ఇప్పుడు మన బాల్స్ అన్ని రెడీ అయిపోయినాయి. ఇప్పుడు వీటిని మనం ఎట్లా ఉడికించాలో చెప్పే అరుణ. ఎట్లా ఉడికించాలి? ఒక గిన్నెల నీళ్లు పోసుకొని ఇది ఒక జల్లెట్ల పోసి ఆ జల్లెడ స్టీమ్ మీద పెట్టాలి గిన్నె పైన. లేదు అది కష్టం అనుకుంటే ఇడ్లీ పాత్రలో కూడా మనం మన స్టీమ్ లో కొంచెం ఆయిల్ వేసేసి ఆ బాల్స్ అన్ని అందులో పెట్టేస్తే అది అందుబాటులో లేకపోతే గిన్నెల నీళ్లు పోసి ఇది జల్లెట్లో పోసుకొని జల్లెడ గిన్నె మీద పెట్టేసుకోవాలి. జల్లెడ అంటే ఇప్పుడు మామూలుగా ఏ జల్లెడైనా సరే దీనికి ఆయిల్ రాసి పెట్టేసి మళ్ళీ ఒక కింద గిన్నెలో నీళ్లు పోసి పైన ఇది పెట్టాలి. ఒక 15 మినిట్స్ తర్వాత ఉడుకుతాయి. ఆవిరికి అవే ఉడికిపోతాయి.
స్టవ్ వెలిగించి ఒక గిన్నెలో కింద ఒక 2-3 గ్లాస్ వాటర్ పోసి ఈ జల్లెడ పెట్టాలి. పెట్టిన తర్వాత దీని మీద క్యాప్ పెట్టాలి. ఒక 15 నిమిషాల తర్వాత అవి ఉడుకుతుంది. శాంత ఆంటీ పుదీనా మనము రైస్ పలారానికి ఆ బాల్స్ ఆవిరి మీద ఉడికే లోపల బిర్యానీ వేసుకుంటున్నాం. చిన్నప్పుడు అల్లరి పిల్ల చాలా అల్లరి రేణుక చిన్నప్పుడు. చిన్నప్పుడు బాగా కొట్లాడే వాళ్ళము. పార్టీలు వల్ల మనకు 3 సెక్షన్స్ ఏబి ఉంటుంది. అసలు ఇప్పుడు ఓల్డ్ సిస్టమ్ కన్నా మంచిగా ఉంటాం. అసలు ఇప్పుడు 15 నిమిషాలు ఈ గిన్నెలో వాటర్ పోసి అందులో బాల్స్ వేస్తాం చూడండి. ఒకసారి బాల్స్ కనిపిస్తున్నాయి కదా మీకు, ఈ బాల్స్ ఇప్పుడు కొంచెం దాన్ని ఇట్లా ముట్టి చూస్తే మనకి ఇది మెత్తగా అయినట్టు తెలుస్తుంది అనమాట. ఉడికినట్టు తెలుస్తుంది. చెయ్యికి అంటుకోవద్దు. ఉడికినట్టు తెలుస్తుంది. చెయ్యికి అంటుకుంటుంది. అంటుకోవాలి. సో ఇది మనకు ఉడికినాయి అనమాట. సో మీరు కన్ఫ్యూజ్ కావద్దు. మేము సరదాగా మేము బిర్యానీ కూడా వేసుకుంటున్నాం కాబట్టి అక్కడ వ్యూవర్స్ కోసం అక్కడ రెడీ అయిపోతున్నది. ఓకే, ఇప్పుడు రైల్ పలారానికి కావాల్సిన మన రెసిపీకి కావాల్సిన మొత్తం బాల్స్ అన్నీ ఇలా రెడీ చేసుకున్నాం చూడండి. ఇలా రావాలి మొత్తము చిన్న చిన్న బాల్స్ అనమాట. వీటిని మనము ఆవిరిపైన ఉడకబెట్టే విధానం మీరు చూస్తారు కదా. ఆ తర్వాత ఇప్పుడు శనగపప్పు పెసరపప్పు మనం కలిసి అది మొత్తం మిక్సీ పట్టేసాం. ఇది ఇప్పుడు ఇట్లా ముద్దగా ఉంది కదా ఇది తర్వాత దీనికి కావాల్సినవి మనం ఇది తాలింపు పెట్టుకోవాలి. కొంచెం కొత్తిమీర, ఆనియన్స్, కరివేపాకు, ఆవాలు, జీలకర్ర, పసుపు, కొంచెం సాల్ట్ అన్నమాట. ఇప్పుడు ఈ తాలింపు పెట్టే విధానం మీకు చూపించేస్తాను. ఇది అల్లం వెల్లుల్లి కూడానా? కారం కూడా మరి అవన్నీ ఇక్కడ పెట్టుకున్నాం. ఇది అటు చెప్పరా? స్టవ్ ఆన్ చేసేసుకొని మన రైలు పదార్థానికి కావాల్సిన ఆయిల్ కొంచెం తక్కువనే పడుతుంది కదా దీనికి. కొంచెం 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ మనం చేసుకున్న క్వాంటిటీకి అనమాట. సో ఇప్పుడు ఆవాలు వేడి కాగానే, నూనె వేడి కాగానే ఆవాలు అండ్ జీలకర్ర. ఇంకా నేను మర్చిపోయాను, కాస్త కారపొడి పడుతుంది ఇందులో, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కొంచెం. ఇది వేడెక్కగానే మనకు ఆవాలు, జీలకర్ర అది చిటపట్టలాడగానే ఆనియన్స్ వేసేసుకుందాం. ఆనియన్స్ ఎక్కువ వేసుకుంటే కూడా బాగుంటుంది కదా. సూపర్ రెసిపీ అండి. అసలు తెలంగాణలో వెరీ స్పెషల్ అనమాట. అందుకే మళ్ళీ చెప్తున్నాను నేను. మేమందరం కలిసి కష్టపడి చేసిన వంటను మీరందరూ చేసుకోవాలి. మళ్ళీ నెక్స్ట్ అల్లం వెల్లుల్లిపాయ. పసుపు, అల్లం వెల్లుల్లిపాయన కొంచెం ఉల్లిగడ్డ కొంచెం కొంచెం ఆనియన్స్ కొంచెం తొందరగా ఫ్రై అయితే అంటారు కదా అది. తర్వాత నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ మనం తీసుకున్న క్వాంటిటీ కొంచెం కాబట్టి ఎంత కూడా వద్దా లైట్గా. అదే ఓకే. ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్. తర్వాత నెక్స్ట్ కొత్తిమీర. అది కొంచెం ఫ్రై కావాలి. ఒక పాట పాడే పద్మ సూపర్. నేను దాని దగ్గర రాఘవేంద్ర స్వామి పాట దాని దగ్గర భక్తి కూడా రాఘవేంద్ర స్వామి ఎవరంటే చెప్పింది కూడా గుర్తున్నాడు. శ్రీ రాఘవేంద్ర గురు రాఘవేంద్ర నీ జీవనే అప్పుడు ఆ పాట అది నాకు రాసిచ్చింది అనమాట. రాఘవేంద్ర స్వామి చెప్పగానే రాఘవేంద్ర స్వామి ఎవరో తెలియదు. పూజ మొదలుపెట్టేసా నేను. ఒక పాట పాడే
ఏముంది दोस्त मेरा तू है मेरी जान दोस्त मेरा जो నువ్వే నా ప్రాణం మొత్తం వస్తు నువ్వు వాడే నాకు రాదు. మొత్తం రాదా. సో ఇప్పుడు మనము పసుపు వేసేసినామండి ఇందులో. ఇప్పుడు మనం ఏదైతే మిక్సీ పట్టుకున్నామో శనగపప్పు పెసరపప్పు కలిపి నానబెట్టుకున్న పప్పు ఉంది కదా, అది మొత్తం ఈ ముద్దకి ముద్ద మన గారెల ముద్దలాగా వస్తున్నది. దాన్ని మనం ఈ తాలింపులో వేసేస్తున్నాం. ఇప్పుడు దేనికోసం రైస్ కోసం చిన్న వేసేసినాం సిమ్లో. ఇప్పుడు ఇందులో వేసేసుకొని వేసేసాయి శాంతి. దీన్ని మనము కంప్లీట్గా అది ఎంత ముద్దలా ఉంది కదా, అది కంప్లీట్గా పొడి పొడిగా అయిపోవాలన్నమాట. అంతే కదా, కంప్లీట్గా పొడి పొడి అయిపోవాలి, ఫ్రై అయిపోవాలి. అట్లా ఉప్మా పొడి ఉప్మా లాగా కావాలి. ఇప్పుడు దాన్ని కలిపి మనము అది వేయించగా అది మొత్తం పొడి పొడి అయ్యేంత వరకు మనం వేయించేసుకుందాం. రైట్. బాల్స్ కూడా వేసేస్తా. కొంచెం ఫ్రై కావాలి. కొంచెం పొడి. అవునా? స్టవ్ ఆఫ్. సో వేసేద్దామా మరి? ఉప్పు కారం ఉప్పు కారం వేసేద్దాం. నెక్స్ట్ అందరం కలిసి చేస్తే ఇట్లుంటుందండి వంటలు. ఉప్పు ఇప్పుడే వేసేద్దామా? కారం ఒక పాట పాడే పట్టు మొత్తం సోలో సాంగ్. స్నేహానికన్నా మిన్న వచ్చా మనం చిన్నప్పుడు చాలా పాడేవాళ్ళం కదా. సో ఇప్పుడు పాడుకుంటూ ఇందులో సాల్ట్ వేసేసాము. ఈ బాల్స్కి అందులో ఉన్న పప్పు మిశ్రమానికి మనము సరిపడా ఉప్పు కారం వేసేసాము ఇందులో. ఇప్పుడు ఈ బాల్స్ అది కొంచెం వేగిన తర్వాత ఈ బాల్స్ అందులో వేసేసి ఫ్రై చేసేసుకోవడమే. ఇప్పుడు మనము బాల్స్ వేసేసాము. ఇప్పుడు వీటిని జాగ్రత్తగా కింద నుండి పై వరకు డిస్టర్బ్ కాకుండా నీట్గా కలిపేసుకోవాలన్నమాట. మీరు చూస్తుంటే మీకేమనిపిస్తుందో కానీ నిజంగా సూపర్ రెసిపీ అండి. అండ్ దీనిలో ఉన్న ఇంగ్రీడియంట్స్ చూసారు కాబట్టి వెరీ హెల్దీ రెసిపీ అన్నమాట. పప్పులు బియ్యం పిండి శనగపప్పు పెసరపప్పు ఆనియన్స్ కొత్తిమీర కరివేపాకు యాజ్ యూజువల్గా ఉప్పు కారం ఆవాలు జీలకర్ర అంతే కదా. ఓవరాల్గా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్. సో ఇది ఇంకా పైనుంచి మనము వేసే వాళ్ళు కొంచెం పచ్చి కొబ్బరి కూడా యాడ్ చేస్తారు. కాబట్టి మనం వ్యూవర్స్కి చెప్పాలి ఇందులో కొంచెం పచ్చి కొబ్బరి కూడా యాడ్ చేసుకుంటాం కదా, చాలా బాగుంటుందండి. నేను వేయట్లేదు కానీ ఒకవేళ అనుకుంటే పచ్చి కొబ్బరి అది కూడా కదా, పచ్చి కొబ్బరి చిప్పుంటే మంచిగా తురిమి కానీ మిక్సీ పట్టుకొని ఇందులో అది కొంచెం ఫ్రై అయిన తర్వాత మళ్ళీ ఏం చేసేసి మళ్ళీ కాసేపు ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇలా చూస్తుంటేనే కలర్ ముందు ఒక్కసారి చూడండి దగ్గర నుండి అందరూ. ఇది డేటా మీద లేదా? మనం తాలింపు వేసిన తర్వాత మధ్య మధ్య 2 మినిట్స్కి ఒకసారి ఇట్లా కలుపుకుంటూ ఉండాలి. బాల్స్ ఇదంతా పప్పులన్నీ మనకు కింద నుండి పై వరకు అలా బాల్స్ అన్ని డిస్టర్బ్ కాకుండా కలుపుకోవాలి. ఒకసారి కలిపేసుకొని మీరు గుర్తుపెట్టుకోవాలి ఏదైతే పప్పు ముద్ద ఉంటుందో అది పొడి పొడిగా అయినంత వరకు వేయించుకున్న తర్వాతనే మనం అందులో ఉప్పు కారం పసుపు కొత్తిమీర ఇవన్నీ వేసుకుంటాం కదా. అవి అయిన తర్వాత బాల్స్ వేసుకొని కలిపేసి అప్పుడు ఇది మూత పెట్టేసుకోవాలి. మూత పెట్టేసుకొని 2 మినిట్స్కి ఒకసారి తీసి కలిపేసి ఆ తర్వాత చూసుకుంటే మనకు రైలు పలారం రెడీ. ఫైనల్ మధ్య లోపల ఒక అద్భుతమైన పాట. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిసాము చదువులమ్మ చెట్టు నీడలో విడలేమంటూ విడిపోతున్నాము చిలిపితనపు చివరి మరుపులో we miss all the
the fun. We miss all the joy. We miss you. We miss all the fun. We miss all the joy. We miss you. సూపర్ కదా, మీరు అందరూ ఎంజాయ్ చేస్తున్నారని అనుకుంటున్నాను. నేను లెంగ్తీ ఉన్నా డెఫినెట్గా చూడాలి. ఇలాంటి సెలబ్రేషన్స్ తప్పకుండా ప్రతి ఒక్కరి లైఫ్లో ఉండాలి. ఇది మనకు బూస్టప్. ఎందుకంటే ఎంతసేపు ఇంకొకటి ఈ వీడియోలో నేను చెప్పాలనుకున్నాను, చాలామంది ఎంప్లాయీస్ ఉంటారు, ఏదైనా సెలబ్రేషన్స్ కైనా ఏమైనా ప్రతి ఒక్కరు లీవ్ దొరకలేదంటారు. నాకు అది చాలా బాధగా ఉంటుంది. జనరల్గా అర్థం చేసుకోండి, లీవ్ దొరకలేదు. కానీ హౌస్ వైఫ్స్కి ఎన్ని బాధ్యతలు ఉంటాయంటే మార్నింగ్ భర్తకి, పిల్లలకి, అత్తకి, మామకి, వచ్చిపోయే బంధువులకి, ఇవన్నీ హౌస్ వైఫ్ 24 hours ఆన్ డ్యూటీలో ఉంటుంది. వాళ్ళు ఎంప్లాయీస్ ఏం చేస్తారు, వాళ్ళకి ఒక లీవ్ పెట్టి రావచ్చు, చేయొచ్చు. కానీ వాళ్ళు అనే పదం కంటే ఒక గృహిణి చేసే పని చాలా చాలా ఎక్కువ. ఏం చేసినా అసలు రుణం తీరదు. కాబట్టి అందరు గృహిణులకు ఈ వీడియో వాళ్ళకే మేమందరం మా నేస్తాలం అందరం అంకితం చేస్తున్నాం. అవునా? చక్కటి పాట తర్వాత మళ్ళీ ఒకసారి ఇది ఓపెన్ చేసేసి ఇప్పుడు చూడండి, ఇలా విడివిడిగా చక్కగా అయిపోవాలి. ఈ పప్పు మిశ్రమం అంతా ఈ బాల్స్కి ఇట్లా పట్టాలన్నమాట. ఇది మనకు కావాల్సిన రైల్ పలారం, తెలంగాణ స్పెషల్. అంతే కదా, ఇది తెలంగాణ స్పెషల్. ఇది సో సిద్ధమైపోయింది. తప్పకుండా మరి కరీంనగర్ స్పెషల్, తెలంగాణ స్పెషల్. తప్పకుండా ప్రతి ఒక్కరిది చేసుకోండి, ఆదరించండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ అస్సలు మర్చిపోకండి. ఇది మా రైల్ పలారం. ఇది మా తెలంగాణ స్పెషల్ రైల్ పలారం. ఓకే, 1 2 అంతేనా? ఇప్పుడు మేము ఏమంటాం, భోజనానికి సిద్ధం చేసుకున్నామండి. చెప్పారు ఇది వెజిటేబుల్ బిర్యానీ, వైట్ రైస్, వంకాయ మసాలా, సాంబార్, కొబ్బరి పచ్చడి, ఆలు సూప్, గులాబ్ జామ్, స్వీట్, జామున్తోని స్వీట్. భోజనంబు ఇదైన వంటకంబు విరామవాణి విందు ఆహానాది ముందు ఫస్ట్ స్వీట్ తో స్టార్ట్ చేద్దాం. అవునవును, ఫస్ట్ స్వీట్ తో. అది స్వీట్ అది అదే స్వీట్ అంటే అది స్వీట్ తో స్టార్ట్ చేస్తాను. ఇప్పుడు స్వీట్ ప్రియులు, మనం హాట్ ప్రియులు. నాకు స్వీట్ ఇష్టం. జామున్ ఇష్టమేనా? జామున్ సిస్టమ్ లేని వాళ్ళు ఎవరు ఉంటారా? మేడం దండం పెడతా అమ్మ 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 అమ్మ. మన అమ్మమ్మలు కూడా ఆశ్చర్యపోతారు, మన అమ్మలు పిచ్చిలేసిపోతారు. అదా చల్లగైతుందని అది ఫస్ట్ అయిపోయింది. ఇప్పుడే బిర్యానీ చేయకే అన్నది. ఓకే, కొంచెం ఇప్పటిదాకా ఆగి ఇది కొంచెం ఉమ్మగిల్లాలంటే అయిందే. నాకేమో ఆరాటం అంటే ఏర్పడుతుంది మాకు. అది దూరంలో చూసా ఇంకే ఉంటుంది, ఏర్పడదు. కొంచెం తీయనట్లు వైట్ రైస్ ఫ్రైడ్ రైస్ పెట్టుకున్నా ఇది నానే అది అంతే. ఇప్పుడే కొంచెమేనా? ఇక వంకాయ పెట్టుకొని వంకాయ కలుపుకోండి. ఆహా ఏం రుచి అందాము. ఒక్క నిమిషం. అందరు వంకాయ అందరికి అందరికి వంకాయ వేసినావా అందరికి? ఆ ప్లేట్ అన్నయ్య దాంట్లో పెట్టేసేనా? ఇంకేమైనా ప్లేట్ ఉంది కదా దానికి నీకు వద్దాను. అన్నయ్యకి ఇచ్చేసా చాలా అన్నయ్య పెట్టేస్తే రెడీగా ఉంది కదా. రాజా ఎవరంటే ముందర పెట్టండి. రైట్.
చిన్న ముద్దున్నాయి. జరగండి ఆడినంగా ఎక్కండి. ఎక్కండి జో జో పాపాయకు లడ్డు మిఠాయి తినిపిస్తా, చల్లని కాఫీ తాగిస్తా. Karmar, takkarmar, karmar, takkarmar, karmar, takkarmar, karmar, takkarmar. వీరి వీరి గుమ్మడి పళ్ళు, వీరి పేరేంటి? ఇందిరా. కాదు, నేను అడగను. Takkarmar, karmar, takkarmar, karmar, takkarmar. వీరి వీరి గుమ్మడి పళ్ళు, వీరి పేరేంటి? ప్రేమ. Takkarmar, karmar, takkarmar, karmar, takkarmar. వీరి వీరి గుమ్మడి పళ్ళు, వీరి పేరేంటి? శాంతి. శాంతి శాంతి పారిపో పారిపో పారిపో. తార్మార్ తక్కర్మార్ తార్మార్ తార్మార్ తక్కర్మార్. వీరి వీరి గుమ్మడి పళ్ళు, వీరి పేరేంటి? ఇందిరా 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 పారిపో తార్మార్ తక్కర్మార్ తార్మార్ తక్కర్మార్ తార్మార్ తక్కర్మార్. పో తార్మార్ వీరి వీరి గుమ్మడి పండు, వీరి పేరేంటి? ఇందిరా. తార్మార్ తక్కర్మార్ తార్మార్ తక్కర్మార్. వీరి వీరి గుమ్మడి పండు, వీరి పేరేంటి? అరుణ. అరుణ 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 పారిపో పారిపో పారిపో. వీరి వీరి గుమ్మడి పండు, వీరి పేరేంటి? రేణు. తక్కర్మార్ తార్మార్ తక్కర్మార్ తార్మార్ తక్కర్మార్. వీరి వీరి గుమ్మడి పండు, వీరి పేరేంటి? శాంతి. వీరి పేరేంటి? అరుణ. అరుణ 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 పారిపో పారిపో తార్మార్. వీరి వీరి గుమ్మడి పండు, వీరి పేరేంటి? అరుణ. తార్మార్ తక్కర్మార్ తార్మార్ తక్కర్మార్ తార్మార్ తక్కర్మార్. వీరి వీరి గుమ్మడి పండు, వీరి పేరే? ఇందిరా. మర్చిపోయావే, ఇంకొక కూడా ఉన్నారు కదా. అందరికట్లే మూసిందని ఎంకమ్మ. వీరి వీరి గుమ్మడి పండు, వీరి పేరేంటి? శాంతి.